బ్రేకింగ్ వచ్చింది. శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. ఒక బ్రేకింగ్ వార్త మనకు హైదరాబాద్లో ఆల్రెడీ ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఏ క్షణమైన ఆర్జీవీ అరెస్ట్ కాబోతా ఉన్నాడు. ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్గా ఆయన గతంలో కూడా అనేక సినిమాలు కాంట్రవర్షియల్గా తీశారు. ఆ తర్వాత అవునన్నా కాదన్నా వైసీపీతో అటాచ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో ఆయన వ్యూహం అనే సినిమా ద్వారా కానీ లేకపోతే ఆయన సోషల్ మీడియా యాక్టివిటీ ద్వారా కానీ రకరకాలుగా ఆయనను హేళన చేస్తూ ఆయన మీద కమెంట్స్ చేసిన పరిస్థితి. ఆ విషయంలో అప్పటికే చాలామంది రియాక్ట్ అయినప్పటికీ వారి మీద కూడా ఆయన విరుచుకుపడుతూ ఆయన చేసిన కమెంట్స్ ఇప్పటికి కూడా వివాదాస్పదంగానే ఉన్నాయి. ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఇంత మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఇవాళ అప్పట్లో అధికార పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీకి అటాచ్మెంట్ అవ్వడం ద్వారా ప్రతిపక్షంలో ఉన్న నేతలందరినీ కూడా ట్రోల్ చేయడం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన కుమారుడు లోకేష్, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులను కూడా ఆర్జీవీ కామెంట్ చేసిన పరిస్థితి. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే అతని మీద ఏదో చర్యలు ఉంటాయని చెప్పని అనుకున్నప్పటికీ అది జరగలేదు. అయితే ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతున్న పరిస్థితి. ఇటీవలి కాలంలో ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడము, అయితే ప్రకాశంలో ఫస్ట్ కంప్లైంట్ అయింది, ఆ తర్వాత కూడా గుంటూరు జిల్లాలో ఇతర జిల్లాల్లో కూడా ఆయన మీద కంప్లైంట్లు అయిన పరిస్థితి. అయితే ఇప్పటివరకు గంభీరంగా మాట్లాడి ఇప్పటివరకు ఛాలెంజ్లు చేస్తూ వచ్చిన ఆర్జీవీ ఒక్కసారిగా సరెండర్ అయిన పరిస్థితి. హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయిస్తే ఈరోజే హైకోర్టులో ఆయనకు ఎదురు దెబ్బ తగిలిన పరిస్థితి. డైరెక్ట్గా హైకోర్టు ఆయన కేసుని క్వాష్ చేయడానికి నిరాకరించింది. అదేవిధంగా అరెస్ట్కి టైం ఇమ్మని చెప్పనంటే పోలీసులతో మాట్లాడుకోమని సూచించి పంపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజే అరెస్ట్ కాబోతున్నారు, ఆయన కాసేపట్లో అరెస్ట్ కాబోతున్నారు అన్న సమాచారం వస్తుంది. అయితే ఏ రకంగా చూసినా కూడా పొలిటికల్గా ఇటువంటి వ్యక్తులను ఎంతవరకు టాలరేట్ చేయాలి అన్న విషయంలోనే మనం ఒకసారి ఎట్లా గెస్ట్లు ఉన్నారో ఒకసారి వాళ్ళతో మనం డిస్కస్ చేద్దాం. రైట్, సుబ్బారావు గారు, ఆర్జీవీ మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టరు, మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిల్మ్ పర్సనాలిటీ ఇవాళ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కాసేపటి క్రితమే ఏదో హైదరాబాద్కి పోలీసులు రీచ్ అయ్యారు అని చెప్తున్నారు. అయితే ఇందులో ఆయన సినిమా కూడా తీశారు. ఇప్పుడు మామూలుగా ఏదో సోషల్ మీడియాలో పోస్టులు వాటి గురించి అరెస్ట్ చూస్తున్నాం మనం. వ్యూహం అనే సినిమాలో ఏ రకమైన క్యారెక్టరైజేషన్ జరిగింది ఏ సంగతి చూసాం. మరి దానికి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఎట్లా వచ్చిందో తెలియదు. ఎట్లా చూడాల్సి ఉంటుంది? నిజంగా ఆర్జీవీ మీద పెట్టే కేసులు నిలబడతాయా? ఇక్కడ ఒకటండి, కొంతమంది అలాంటి వాటిని ఏమంటున్నారంటే సోషల్ మీడియాలో పెట్టినది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటున్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎక్కడ వరకు అంటే ప్రత్యర్థుల్ని అవమానపరిచే విధంగా, వాళ్ళ యొక్క పుట్టుకనే ప్రశ్నించే విధంగా, వాళ్ళ శీలాన్ని శంకించే విధంగా, లేదంటే వాళ్ళని మేము చంపుతాము వాళ్ళ తలకాయలు తీసుకొస్తామనే విధంగా సోషల్ మీడియాలో పెడితే అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద రాదు. ఇంకేదంటే ఆర్జీవీ చేసిన దాంట్లో ఒక కేసు కాదు, అనేక కేసులు ఉన్నాయి. కానీ మారినటువంటి సైబర్ క్రైమ్స్ వీటిలోకి వచ్చేటప్పటికి, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్ట ప్రకారం వచ్చేటప్పటికి శిక్షలు చాలా తక్కువ ఉన్నాయి. 3 సంవత్సరాలు అలాగా తక్కువ శిక్షలు ఉన్నాయి. కాబట్టి దాని మీద ఏమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ 1 నోటీస్ ఇవ్వాలి అంటున్నారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యవస్థీకృత నేరాలు, అదే నేరాలకి తరచుగా పాల్పడుతూ ఉంటే, అదే అన్వేష్ కుమార్ జడ్జిమెంట్లోనే మరొక వాదన కూడా చెప్పాడు. నేరమే ప్రవృత్తిగా కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కాగ్నైజ్ తీసుకునే దాంట్లో ఉన్నారో, అలాంటి వాళ్ళు కనుక ఈ యొక్క నేరాల్లో ఉంటే దానికి 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలు అవసరం లేదు. దాన్ని చెక్ లిస్టులో రాసి ఈయన యొక్క నేర ప్రవృత్తిని, నేర కొనసాగింపుని దాంట్లో ప్రస్తావించి రిమాండ్ అడగొచ్చు అని చెప్పారు. కానీ మనం గత 5 సంవత్సరాల్లో అనేక సార్లు డీకే బాసు వర్సెస్ స్టేట్ వెస్ట్ బెంగాల్ కానీ, లేకుంటే అన్వేష్ కుమార్ జడ్జిమెంట్ కానీ, సింగిల్ కేసులో ఉన్న వాళ్ళని కూడా దాంతో వేధిస్తూ ఉన్నారు. చట్ట హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని గగ్గోలు పెట్టినా పట్టించుకునే పరిస్థితి. ఈరోజు ఏమంటున్నారు? ఈ రోజున దీంట్లో ఆర్జీవీతో పాటుగా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఒకనాడు రెచ్చిపోయిన వ్యక్తులే. వాళ్ళు బోరగడ్డ అనిల్ కానీ, లేదంటే శ్రీరెడ్డి కానీ, ఆర్జీవీ కానీ
వీళ్ళందరూ కూడా రెచ్చిపోయిన వాళ్ళే. ఈ రోజున చట్టం తన పని తాను చేసుకోవడానికి ప్రారంభం అయిన తర్వాత చేసిన తప్పును తెలుసుకొని తప్పు చేశామని సరెండర్ అయ్యే పరిస్థితి. సరెండర్ అయినా చట్టం తన పని తాను చూసుకుపోద్ది. ఆల్రెడీ దానికే హైకోర్టుకి ఆశ్రయించాడు. ఇది నా మీద పెట్టిన కేసుని క్వాష్ చేయండి అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఏం చెప్పిందంటే దీంట్లో ఇలాగా, ఎందుకంటే హైకోర్టుకు కూడా గత అనుభవం ఉంది వాళ్ళకి, గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రాలేదని చెప్పేసి ఇదే సోషల్ మీడియాలో న్యాయమూర్తులను సైతం అవమానించే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ కులాలను కూడా ప్రస్తావించేసి అవమానం చేస్తే వాళ్ళు వెళ్ళిపోయి సిఐడికి ఫిర్యాదు ఇస్తే చెత్తపట్టులో పడేశారు. కాబట్టి మీరు సోషల్ మీడియాలో పెట్టేయో లేకుంటే మీరు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసే తప్పుడు విధానాలను మేము ప్రోత్సహించమని చెప్పారు. కాబట్టి అలానే దీంట్లో కూడా క్వాష్ చేయడం కుదరదు. మీరేమైనా ఉంటే పోలీసు వాళ్ళని అడుక్కోండి, పార్టీ వన్ నోటీస్ అంటే, లేకపోతే బెయిల్ కావాలంటే కింద కోర్టులో కన్సర్న్ కోర్టులో వేసుకోండి అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు పోలీసు వాళ్ళకి అడ్డంకి తొలగిపోయింది. కాబట్టి డెఫినెట్గా దీంట్లో వ్యవస్థీకృత నేరాలు పెట్టారా? కొత్తగా వచ్చిన చట్ట ప్రకారం వ్యవస్థీకృత నేరాలు 2 లేక 3 అంతకుమంది ఎక్కువ మంది కనుక చేస్తే అవి కాగ్నిజబుల్ అఫెన్స్ అయి ఉంటే అటువంటి వాటిని వ్యవస్థీకృత నేరాలుగా నిర్ధారించి బిఎన్ఎస్ సెక్షన్ 111 కింద పెట్టాలి అని చెప్పేసి ఒక వాదన ఉంది. అలానే సజ్జల భార్గవరెడ్డి మీద పెట్టారు. వాళ్ళు సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే ఇది పక్కన పెట్టండి, ఏ సెక్షన్ పెట్టాలో తర్వాత చూద్దాం పో అన్నారు. అది కనుక పెడితే ఆ సెక్షను దానికి 5 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష ఉంది. 5 లక్షల రూపాయల వరకు పెనాల్టీ విధించే అవకాశాలు ఉన్నాయి. అది పెడితే ఇంకా ఇది బయటికి రాడు, వేరే విషయం. ఇది కాకుండా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కానీ లేకుంటే ఐపీసీలో పొందుపరిచిన సెక్షన్లు కానీ కనుక పెడితే దాంట్లో ఒక కేసు కాబట్టి ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసుల్ని పరిగణలో తీసుకొని అమరేష్ కుమార్ జడ్జిమెంట్ అమలు కాదు అని చెప్పేసి పోలీసు వారు చెక్ లిస్ట్ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానం ద్వారా రిమైండ్ ఇప్పించుకోవచ్చు. కాబట్టి అరెస్టు అనివార్యంలా కనబడతా ఉంది. ఎందుకంటే హైకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానాలే వాళ్ళకి మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వమంటే మేము ఇవ్వము. అలాంటి కామన్గా క్వాష్ పిటిషన్లో నాట్ టు అరెస్ట్ అని ఇస్తారు. కానీ ఈ కేసులో వాళ్ళు కూడా దీని తీవ్రతను గుర్తించినారు కాబట్టి మేము దాన్ని ఆమోదించమని చెప్పారు. మీరు కింద కోర్టులో తేల్చుకోమన్నారు. కాబట్టి ఇటువంటి ఆర్జీవీ లాంటి వాళ్ళు గత 5 సంవత్సరాల కాలంలో ఆయన ఏది చేసినా, అలానే పోసాన్ లాంటి వాళ్ళు ఎన్ని చేసినా, అలానే పంచి ప్రభాకర్ లాంటి వాళ్ళు ఎన్ని చేసినా, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు ఏం చేసినా, లేదంటే సజ్జల భార్గవరెడ్డి లాంటి వాళ్ళు అలా ఏం చేసినా, వర్ర రాజేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం చేసినా ఆ ప్రభుత్వం పట్టించుకోవాలా, సాగిపోయింది. ఈ రోజున ప్రభుత్వం మారిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి జాప్యం జరుగుద్దేమో తప్ప చట్టాన్ని నుంచి తప్పించుకోలేరనే విషయం ఇప్పుడు స్పష్టంగా మనకు కనబడుతుంది. రవికిరణ్ గారు బలరాం గారు, రామ్ గోపాల్ వర్మ గారు ఒక మంచి క్రియేటివ్ డైరెక్టర్. ఆయన తన సినిమా శివ ద్వారా ఏ రకంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక కొత్త వరవడిని తీసుకొచ్చారు. ఒక సాంకేతిక విలువలు ఫస్ట్ లో చాలా మంచి సినిమాలు తీసేవారు. అయితే గత దశాబ్ద కాలంగా ఆయన మొత్తానికి ఒక పర్వర్టెడ్ పర్సన్ లా తయారైపోయి రకరకాల సినిమాలు, సంబంధం లేని సినిమాలు, లేకపోతే వ్యంగ్యంగా తీయటాలు, లేకపోతే తన ట్విట్టర్ ఖాతాలో తనకు సంబంధం లేని విషయాల మీద కామెంట్లు చేయటం, వ్యక్తిత్వ హరణాలు చేయటం చాలా ఎక్కువగా చేసి ఒక వివాదానికి కేంద్ర బిందువుగా ఆయన అయిపోవటం ఎంతో బాధాకరం. ఈరోజు 64 ఏళ్ళు ఆయనకి. 64 ఏళ్ళు అయిన వ్యక్తి ఏ రకంగా తన యొక్క కొన్ని మహిళలతో కూడా సినిమాలు తీశారు, అవి కూడా నేను చెప్పదలుచుకోలేదు, అది కూడా తీసేది ఆయన మహిళల మీద స్టేట్మెంట్లు ఏ రకంగా ఉంటాయో మనం చూసాం. సరే, ఎంత ఒకటైతే ఒకే వ్యంగ్య సినిమాలు, లక్ష్మీ శెట్టిఆర్ అని కావచ్చు, లేకపోతే ఇటీవల వ్యూహం కావచ్చు, సో సినిమాలు తీశారు. సినిమాలు వ్యంగ్య సినిమాలు తీయటం
చలనచిత్ర పరిశ్రమ కొత్త కాదు. గతంలో ఎన్టీఆర్ గారి మీద సూపర్ స్టార్ కృష్ణ గారు తీశారు, అందరూ తీశారు, వాళ్ళు వీళ్ళు తీశారు, ఇళ్ళు తీశారు. దీని మీద సెన్సార్ బోర్డు ఒకటి ఉంటుంది. సెన్సార్ బోర్డు దాన్ని అప్రూవ్ చేస్తే వస్తారు కాబట్టి ఆ రకమైన లీగల్ షీల్డ్ ఉంటుంది. అయితే సినిమాల వరకు కాకుండా తన తోటి సినిమా ఇండస్ట్రీలో వ్యక్తుల మీద విమర్శలు, వ్యంగ్య విమర్శలు, వారి యొక్క చిత్రాలను మార్పింగ్ చేసి ట్విట్టర్ ఖాతాలో వేయటం ఎంతవరకు కరెక్ట్? చిత్ర పరిశ్రమల మీద కాదు, రాజకీయ